ప్రీవియస్ క్లాసెస్లో మనం సెల్ మరియు సెల్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. మనకు తెలుసు సెల్ ఈజ్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని. ఒక వాల్కి బ్రిక్స్ ఎలా స్ట్రక్చర్ని ఇస్తాయో అలాగే ఒక ఆర్గానిజంకి సెల్స్ కూడా స్ట్రక్చర్ని ఇస్తాయి. 1665 సంవత్సరం రాబర్ట్ హూక్ అనే ఇంగ్లీష్ సైంటిస్ట్ కార్క్ స్లైసెస్ని మైక్రోస్కోప్లో చూడగా ఆ కార్క్ స్లైసెస్లో హనీ కూంబ్లోని గదులు వంటి నిర్మాణాలు గమనించాడు. అలాగే వాటికి సెల్స్ అని పేరు పెట్టాడు. సెల్ అంటే చిన్న గది అని అర్థం. అయితే రాబర్ట్ హుక్ చూసినది కార్క్ యొక్క డెడ్ సెల్స్. సో లైవ్ సెల్స్ని మొట్టమొదట గమనించింది మాత్రం యాంటనీ వ్యాన్ లూవెన్ హుక్. ఈయన తను తయారు చేసిన మైక్రోస్కోప్లో అనేక రకాల సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ని చూశాడు. మనకు తెలుసు బ్యాక్టీరియా, పారామీషియం, అమీబా లాంటి ఆర్గానిజమ్స్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాం. ఎందుకంటే ఈ ఆర్గానిజమ్స్ కేవలం ఒక్క సెల్తో తయారై ఉంటాయి. సెల్స్కి అవసరమైన ఫంక్షన్స్ అన్నీ ఈ సింగిల్ సెల్లే పర్ఫామ్ చేస్తుంది. ఈ సింగిల్ సెల్ ఆర్గానిజమ్సే కొన్ని బిలియన్ సంవత్సరాలకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్గా ఎవాల్వ్ అయ్యాయి. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఒకటి కంటే ఎక్కువ సెల్స్తో తయారై ఉంటాయి. ఒకవేళ సెల్స్ని కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూస్తే మనం సెల్ యొక్క పార్ట్స్, సెల్ వాల్, సైటోప్లాజం, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్ మరియు మైటోకాండ్రియా లాంటివి చూడగలం. కానీ మరింత డెప్త్గా మరిన్ని స్ట్రక్చర్స్ చూడాలంటే మాత్రం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాల్సిందే. అలాగే అనేక మంది సైంటిస్టులు ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఉపయోగించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలిగారు. మనం కూడా ఈ లెసన్ ద్వారా ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం టిపికల్ సెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. టిపికల్ సెల్ అనేది అన్ని ఆర్గానెల్స్ ఉన్న ఒక డయాగ్రమెటికల్ మోడల్. యాక్చువల్గా టిపికల్ సెల్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్స్నే తీసుకుంటే క్లోరోప్లాస్ట్స్ అనే ఆర్గనెల్స్ కేవలం స్టెమ్స్ మరియు గ్రీన్ లీఫ్ సెల్స్లో మాత్రమే కనిపిస్తాయి, రూట్ సెల్స్లో కనిపించవు. అందువల్ల సెల్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక డయాగ్రమెటికల్ మోడల్ అన్ని ఆర్గానెల్స్ ఉన్నట్టు చూపించే టిపికల్ సెల్ ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ఇక్కడ మనం టిపికల్ ప్లాంట్ సెల్ మరియు టిపికల్ యానిమల్ సెల్ని కంపేర్ చేస్తే రెండు సెల్స్లో చాలా ఆర్గానెల్స్ కామన్గా ఉన్నాయి. అయితే ప్లాంట్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. అలాగే ప్లాంట్ సెల్లో సెల్ మెంబ్రేన్కి అదనంగా సెల్ వాల్ ఉంది. ఇలా సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఎందుకు వేరుగా ఉన్నాయి మరియు వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ టిపికల్ సెల్ని మోడల్గా తీసుకుని సెల్స్, వాటి స్ట్రక్చర్ మరియు ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆర్గానిజం అనేది ప్రొకారియోట్ అవని, యూకారియోట్ అవని, యూనిసెల్యులర్ ఆర్గానిజం అవని, మల్టీసెల్యులర్ ఆర్గానిజం అవని, ప్రతి ఆర్గానిజం సెల్ మెంబ్రేన్ కలిగి ఉంటుంది. Cell membrane is the outermost layer of the cell that separates cytoplasm from the external environment. Cell membrane అనేది సెల్ యొక్క అవుటర్మోస్ట్ లేయర్ మరియు ఇది సెల్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి వేరు చేస్తుంది. సెల్ మెంబ్రేన్ అనేది ఫ్లెక్సిబుల్గా ప్రోటీన్స్ మరియు లిపిడ్స్చే తయారై ఉంటుంది
మరియు సెల్ యొక్క సైజ్ అండ్ షేప్ను డిఫైన్ చేస్తుంది. సెల్ మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటారు. సెల్ మెంబ్రెయిన్ ఒక గేట్ కీపర్లా సెలెక్టెడ్ సబ్స్టాన్సెస్ మాత్రమే సెల్లోనికి లేదా సెల్ నుండి బయటకు ఎక్స్చేంజ్ అవనిస్తుంది. అందువల్ల దీన్ని సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రెయిన్ అని కూడా అంటారు. ఇక్కడ యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి డిఫరెన్స్ చూస్తే ప్లాంట్ సెల్ మెంబ్రెయిన్కి సపోర్ట్గా ఎక్స్ట్రా లేయర్ అయినటువంటి సెల్ వాల్ని గమనిస్తాం. సెల్ వాల్ అనేది సెల్యులార్ చే నిర్మించబడి టఫ్గా ఉంటుంది కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది ప్లాంట్ సెల్కి డెఫినెట్ షేప్ మరియు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక సెల్ లోపల చూస్తే సెల్ లోపల స్పేస్ జెల్లీ లాంటి ఫ్లూయిడ్ అయిన సైటోప్లాజంతో నిండి ఉంటుంది. మొదట్లో ఈ జెల్లీ లాంటి ఫ్లూయిడే లైఫ్ అని అనుకునేవాళ్ళు. అందువల్ల దానిని ప్రోటోప్లాజం అని పిలిచేవాళ్ళు. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వగా ఈ ఫ్లూయిడ్ ఒక మీడియం మాత్రమేనని, ఇందులో అనేక రకాల ఆర్గనెల్స్ ఫ్లోట్ అవుతాయని, అలాగే ప్రతి ఆర్గనెల్ తనదైన ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయని తెలుసుకున్నారు. సో ప్రోటోప్లాజంని సైటోప్లాజంగా పేరు మార్చారు. ఇప్పుడు ఆ సైటోప్లాజంలో ఫ్లోట్ అయ్యే ఆర్గనెల్స్ అలాగే అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏమిటో తెలుసుకుందాం. మన శరీరంలోని ఆర్గాన్స్ లాగే సెల్యులర్ లెవెల్లో చూస్తే సెల్ యొక్క ఆర్గాన్స్గా ఈ ఆర్గనెల్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనెల్స్ మరియు అవి పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద సెల్గా పిలువబడే ఆర్గనెల్ న్యూక్లియస్ గురించి తెలుసుకుందాం. న్యూక్లియస్ అనేది ఒక మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్. అలాగే ఇవి న్యూక్లియర్ మెంబ్రేన్కి ఉన్నటువంటి పోర్స్. న్యూక్లియస్ లోపల దారపు పోగులు వలె జెనెటిక్ మెటీరియల్ అయిన క్రోమాటిన్ ఉంటుంది. సో ఈ జెనెటిక్ మెటీరియలే ఆ ఆర్గనిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది. అలాగే న్యూక్లియస్ అనేక రకాల సెల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది మరియు కంట్రోల్ చేస్తుంది. ఇదే న్యూక్లియస్ సెల్ యొక్క డివిజన్ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెల్ డివిజన్ సమయంలో ఈ క్రోమాటిన్ క్రోమోజోమ్స్లా కండెన్స్ అవుతాయి. ఇలా క్రోమోజోమ్లుగా కండెన్స్ అవడం వల్ల సెల్ డివిజన్లో ఫామ్ అయిన 2 కొత్త డాటర్ సెల్స్కి ఈక్వల్గా జెనెటిక్ మెటీరియల్ అనేది పాస్ అవుతుంది. అలాగే న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ కూడా ఉంటుంది. ఈ న్యూక్లియోలస్ రైబోజోమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ రైబోజోమ్స్ న్యూక్లియస్ పోర్స్ ద్వారా సైటోప్లాజంలోకి విడుదలవుతాయి. రైబోజోమ్స్ అనేవి 2 మేజర్ కాంపోనెంట్స్, ఒక లార్జ్ సబ్ యూనిట్, ఒక స్మాల్ సబ్ యూనిట్తో బిల్డ్ అయి ఉంటాయి. ఈ రైబోజోమ్స్ ప్రోటీన్స్ను సింథసైజ్ చేస్తాయి. సో వీటిని ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని కూడా అంటారు. ఈ రైబోజోమ్స్ ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్స్తో తయారై ఉంటాయి. న్యూక్లియస్ పోర్స్ నుండి విడుదలైన ఈ రైబోజోమ్స్ ఫ్రీగా సైటోప్లాజంలో ఫ్లో అవుతాయి మరియు కొన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంకు అటాచ్ అవుతాయి. సో ఈ రైబోజోమ్స్ అనేవి 2 రకాలు, ఫ్రీ రైబోజోమ్స్ అలాగే అటాచ్డ్ రైబోజోమ్స్. ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది న్యూక్లియస్కు అడ్జసెంట్గా ఉండే కంటిన్యూస్ మెంబ్రేన్ సిస్టమ్. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా రైబోజోమ్స్ అటాచ్మెంట్ వల్ల ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్గా కనిపిస్తుంది. అందువల్ల దీనిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. అయితే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎటువంటి రైబోజోమ్స్ అటాచ్మెంట్ లేకుండా స్మూత్గా ఉంటుంది. అందువల్ల దీన్ని
స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. రెండు ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ రఫ్ ఈఆర్ మరియు స్మూత్ ఈఆర్ ఒకే రకమైన మెంబ్రేన్తో తయారైనప్పటికీ రైబోజోమ్స్ అటాచ్మెంట్ వల్ల ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం రఫ్గా కనిపిస్తుంది. అందువల్ల దీనిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. అయితే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎటువంటి రైబోజోమ్స్ అటాచ్మెంట్ లేకుండా స్మూత్గా ఉంటుంది. అందువల్ల దీన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తాం. రెండు ఎండోప్లాస్మిక్ రెటికులమ్స్ రఫ్ ఈఆర్ మరియు స్మూత్ ఈఆర్ ఒకే రకమైన మెంబ్రేన్తో తయారైనప్పటికీ రఫ్ ఈఆర్ ఫోల్డెడ్ షీట్స్లా ఉంటే స్మూత్ ఈఆర్ మాత్రం ట్యూబ్స్లా ఉంటుంది. ఇక వీటి ఫంక్షన్ వచ్చేసరికి రైబోజోమ్ సింథసైజ్ చేసిన ప్రోటీన్స్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం వెసికిల్స్ రూపంలో పించ్ ఆఫ్ చేస్తే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం లిపిడ్స్ మరియు ఫ్యాట్స్ని సింథసైజ్ చేసి వెసికిల్ రూపంలో పించ్ ఆఫ్ చేస్తుంది. ఇలా పించ్ ఆఫ్ అయిన ఈ వెసికిల్స్ ఇతర పార్ట్స్కి మరియు గాల్గి బాడీకి పంపబడతాయి. గాల్గి బాడీ ఇలా గాల్గి బాడీని చేరిన ఈ వెసికిల్స్ సెల్స్కి ఉపయోగపడే విధంగా మరింత మోడిఫై చేయబడతాయి. గాల్గి బాడీ ఈ ప్రోటీన్స్ను సెల్ వాడుకునే విధంగా ఫోల్డ్ చేస్తుంది మరియు కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ లాంటి వాటిని యాడ్ చేస్తుంది. గాల్గి బాడీ అనేక మెంబ్రేన్స్తో తయారైన మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్. ఇక్కడ చూపించినట్లు గాల్గి బాడీకి 2 ఫేసెస్, ఒక కాన్కేవ్ ఫేస్, ఒక కాన్వెక్స్ ఫేస్తో ఫ్లాట్ అండ్ సాక్స్ లాంటి స్ట్రక్చర్తో ఉంటుంది. చివర్లో బౌల్స్ అంటే గిన్నె లాంటి ఆకారాలు ఉంటాయి. వీటిని సిస్టెన్ అంటారు. 1898లో కెమిల్లో గౌల్గి అనే వ్యక్తి వీటిని కనిపెట్టడం వల్ల వీటిగా పేరు వచ్చింది. ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి వచ్చిన ఈ వెసికిల్స్ మోడిఫై అయిన తర్వాత మరలా వెసికిల్స్ రూపంలో అవసరమైన ప్రదేశాలకు పంపబడతాయి. ఇవే కాకుండా గాల్గి బాడీస్ వేస్ట్ మెటీరియల్స్ని వెసికిల్స్ రూపంలో ఎక్స్క్రియేట్ చేస్తాయి. అలాగే ప్రోటీన్స్ని మరియు లిపిడ్స్ని మోడిఫై చేసి లైజోజోమ్స్ అనే ఆర్గానెల్స్ని తయారు చేస్తుంది. లైజోజోమ్స్ అనేవి మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. ఇవి డైజెస్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. సెల్లో టర్న్అవుట్ అయిన పార్ట్స్ని డైజెస్ట్ చేస్తాయి. అలాగే ఫారిన్ బాడీస్ లైక్ బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటిని డైజెస్ట్ చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ అనేది ఓల్డ్ అవ్వడం లేక సెల్ డ్యామేజ్ అయ్యి ఇక రిపేర్ కాని సందర్భంలో ఇవి బరస్ట్ అయ్యి తన సొంత సెల్ని డైజెస్ట్ చేసేస్తాయి. అందువల్ల వీటిని సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ఆర్గనెల్స్ ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్ అనేవి డబుల్ మెంబ్రేన్ ఆర్గనెల్స్. ఈ ఆర్గనెల్స్ ప్లాంట్స్ మరియు ఆల్గేలో కనిపిస్తాయి. ఈ ప్లాస్టిడ్స్ 3 రకాలు: క్రోమోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్ అండ్ లుకోప్లాస్ట్. ఈ వీడియోలో మనం ఆకులకు గ్రీన్ పిగ్మెంట్ కలిగించే ప్లాస్టిడ్స్ గురించి తెలుసుకుందాం. పచ్చని ఆకు యొక్క ప్రతి సెల్లో ఇవి 50 నుండి 200 వరకు ఉంటాయి. ఆ ఆర్గనెల్సే క్లోరోప్లాస్ట్. క్లోరోఫిల్ అనే గ్రీన్ పిగ్మెంట్ కలిగి ఉండటం వల్ల ఈ క్లోరోప్లాస్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఇక ఈ క్లోరోప్లాస్ట్ యొక్క ఫంక్షన్ వచ్చేసరికి
సన్లైట్ నుండి ఎనర్జీని ట్రాప్ చేసి కెమికల్ ఎనర్జీగా మార్చి ఫోటోసింథసిస్ జరగడానికి హెల్ప్ చేస్తాయి. ఈ క్లోరోప్లాస్ట్ అనేవి డిఫరెంట్ షేప్స్, డిస్క్ షేప్, ఓవల్ షేప్లో ఉంటాయి. అదే ఆల్గేలో అయితే ల్యాడర్ షేప్లో, స్టార్ షేప్లో, స్పైరల్ షేప్లో లేక రెటిక్యులేట్ షేప్లో కనిపిస్తాయి. ఇలా సెల్ మరియు సెల్లోని ఆర్గనెల్స్ అనేక ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. అయితే సెల్ ఆర్గనెల్స్ వాటి ఫంక్షన్ పర్ఫామ్ చేయడానికి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీని ఆర్గనెల్స్ అయినటువంటి మైటోకాండ్రియా ప్రొడ్యూస్ చేస్తాయి. మైటోకాండ్రియా అనేవి స్పెరికల్ లేక సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. జనరల్గా మైటోకాండ్రియన్ 2 to 8 మైక్రాన్స్ లాంగ్ మరియు 0.5 మైక్రాన్ వైడ్గా ఉంటుంది. అలాగే 150 టైమ్స్ న్యూక్లియస్ కంటే చిన్నగా ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ని అబ్జర్వ్ చేస్తే మైటోకాండ్రియా అనేవి డబుల్ మెంబ్రేన్ ఆర్గనెల్. ఇన్నర్ మెంబ్రేన్ని చూస్తే ఫోల్డ్ అయిన స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఈ ఫోల్డెడ్ స్ట్రక్చర్స్ని క్రిస్టే అంటారు. అలాగే క్రిస్టే లోపల స్పేస్లో ఫిల్ అయిన ఫ్లూయిడ్ని మ్యాట్రిక్స్ అంటారు. మైటోకాండ్రియా షుగర్ని ఆక్సిజన్తో బర్న్ చేసి ఏటీపీస్ని ఫామ్ చేస్తుంది. ఏటీపీస్ సెల్కి, ఆర్గనెల్స్కి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. అందువల్ల ఏటీపీస్ని ఎనర్జీ కరెన్సీ అని కూడా పిలుస్తారు. అలాగే ఈ షుగర్ని ఆక్సిజన్తో కలిపి ఏటీపీస్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. మరియు మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా అంటారు. ప్లాంట్స్ మరియు యానిమల్ సెల్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనెల్ వ్యాక్యూల్స్. వ్యాక్యూల్స్ అనేవి మెంబ్రేన్ బోన్ ఆర్గనెల్స్. ఈ వ్యాక్యూల్స్ యానిమల్ సెల్లో చిన్నగా, ప్లాంట్ సెల్స్లో పెద్దగా ఉంటాయి. ప్లాంట్ సెల్స్లో ఈ వ్యాక్యూల్స్ 50 to 90% స్పేస్ని ఆక్రమిస్తాయి. ఇలా ప్లాంట్ సెల్స్లో ఇవి ఎక్కువ స్పేస్ని ఆక్రమించడానికి గల కారణం ప్లాంట్ సెల్స్ వేస్ట్ మెటీరియల్స్ని ఎక్స్క్రియేట్ చేయడానికి అంతగా వెల్ డిజైన్ అయి ఉండవు. అందువల్ల ఈ వ్యాక్యూల్స్ వేస్ట్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తాయి. అలాగే లార్జర్ వేస్ట్ మెటీరియల్స్ని బ్రేక్ డౌన్ కూడా చేస్తాయి. అలాగే ప్లాంట్స్ వాటికి కావాల్సిన మినరల్స్ మరియు వాటర్ కోసం ఒక చోట నుండి మరొక చోటికి కదలలేవు. సో ప్లాంట్స్కి ఈ వాల్యుబుల్ మినరల్స్ మరియు వాటర్ని స్టోర్ చేయడానికి ఒక ఆర్గనెల్ కావాలి. అందువల్ల ఈ వాల్యుబుల్ మినరల్స్ మరియు న్యూట్రియంట్స్ని స్టోర్ చేయడానికి కూడా ఈ వ్యాక్యూల్స్ ఉపయోగపడతాయి. వ్యాక్యూల్స్ యొక్క ఇంకొక ఫంక్షన్ వచ్చేసరికి ప్లాంట్స్ యొక్క సెల్స్లో టర్గర్ ప్రెషర్ని క్రియేట్ చేయడం. అసలు టర్గర్ అంటే ఏమిటి? ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఈ వ్యాక్యూల్స్లోకి చేరి వ్యాక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా ఎక్స్పాండ్ అవటం వల్ల ఆ సెల్ యొక్క సెల్ వాల్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అందువల్ల సెల్ కూడా బల్జ్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన ఈ ప్రెషర్నే టర్గర్ అంటారు. ఈ టర్గర్ సెల్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, సెల్ గ్రోత్ మరియు సెల్ డివిజన్కి ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్యూల్స్ యొక్క మరొక ఫంక్షన్ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ని ఎక్స్క్రియేట్ చేయడం. ఆర్ సెల్స్ ఫ్లాట్? మైక్రోస్కోప్లో చూసినప్పుడు
సెల్ ఫ్లాట్గా కనిపిస్తుంది. అలాగే ఆర్గనెల్స్ కూడా ఒకే ప్లేన్లో ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ రియాలిటీలో ఫోకస్ చేంజ్ చేసి లైట్ ఇంటెన్సిటీ రెడ్యూస్ చేస్తే 3 డైమెన్షన్లో కనిపిస్తాయి. వేర్ డూ సెల్స్ కమ్ ఫ్రమ్? సెల్స్ ఎక్కడి నుంచి పుడతాయి? 1665లో రాబర్ట్ హుక్ మొట్టమొదటి సెల్ని కనిపెట్టిన దగ్గర నుండి మైక్రోస్కోప్లో అనేక రకాల ఇన్వెన్షన్స్ జరిగాయి. అలాగే సెల్స్కి సంబంధించి కూడా అనేక రకాల డిస్కవరీస్ జరిగాయి. అయితే అసలు సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం మీద మాత్రం ఎవరికి ఎటువంటి ఐడియా లేదు. అటువంటి సమయంలో సెల్ థియరీ అనేది సెల్ ఆరిజిన్, సెల్ ఎలా పుడతాయి అనే దాని మీద ఒక ఐడియాని తీసుకొచ్చింది. రాబర్ట్ హుక్ డిస్కవరీ తర్వాత కనీసం 200 సంవత్సరాల గ్యాప్ తర్వాత 1839 సంవత్సరంలో ఇద్దరు సైంటిస్ట్ స్లీడెన్ అండ్ ష్వాన్ కలిసి సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. స్లీడెన్ మొక్కల మీద ప్రయోగాలు చేసి మొక్కలు సెల్స్తో నిర్మితమై ఉంటాయని తెలుసుకున్నాడు. అలాగే ష్వాన్ జంతువులు కూడా సెల్స్తో నిర్మాణమై ఉంటాయని తెలుసుకున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి సెల్ థియరీలో మొదటి స్టేట్మెంట్ అయిన ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అని ప్రతిపాదించారు. అయితే వీళ్ళిద్దరికీ న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాని మీద ఎటువంటి ఐడియా లేదు. అప్పుడే 1855 సంవత్సరం రూడాల్ఫ్ విర్చో అనే సైంటిస్ట్ తన పరిశోధనల ఆధారంగా న్యూ సెల్స్ ఫార్మ్డ్ బై డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అనే వివరణ ఇవ్వగలిగాడు. ఈ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా సెల్ థియరీకి ఫైనల్ షేప్ వచ్చిందని చెప్పొచ్చు.